శ్రీ అబుల్ కలాం ఆజాద్ గారు మన దేశ భవిష్యత్తు నిర్మాణంలో చాలా ముఖ్యమైనటువంటి భూమిక పోషించారు. వారు ముఖ్యంగా వారి ఆధ్వర్యంలో మన భారత దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి సందర్భంలో వారి యొక్క ముందు చూపు తోటి మన భారతదేశం యొక్క విద్యా విధానాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఈరోజు మన విద్యా విధానం ప్రపంచంలోని ఒక గొప్ప విద్యా విధానంగా ఈరోజు నిలబడి ప్రపంచానికి కావలసినటువంటి టెక్నికల్ అలాగే ఐటీ ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి సేవల్ని భారతదేశం ఈరోజు అందించే అవకాశం మన అబుల్ కలాం ఆజాద్ గారు మనకి ఇవ్వటం జరిగింది. భారతదేశ నిర్మాణంలో గత సంవత్సరం కూడా నేను ఈ యొక్క అంశాన్ని మీకు తెలియజేయడం జరిగింది. భారతదేశ నిర్మాణంలో మనం అందరం కూడా మహాత్మా గాంధీ గారిని, జవహర్లాల్ నెహ్రూ గారిని, లేదా అంబేద్కర్ గారిని మనం తలుచుకుంటాం. అదే స్థాయిలో భారతదేశం యొక్క పునర్నిర్మాణంలో మరీ ముఖ్యంగా విద్యా విధానంలో వారి చేసినటువంటి కృషి మనం ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు. వారి పుట్టినరోజు ఈరోజు ఈ సందర్భంగా ప్రభుత్వం ఈరోజు జాతీయ విద్యా దినోత్సవంగా కూడా ప్రకటించడం జరిగింది. మనం ఏదైతే ఈ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ముఖ్యంగా ప్రాథమిక విద్య దగ్గర నుంచి కానీ ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు అలాగే